ఓం శాంతి. మురళీ డేట్ 16/7/25. मीठे बच्चे, जो सर्व की सद्गति करने वाला जीवन मुक्ति दाता है, वो आपका बाप बना है. तुम उनके संतान हो तो कितना नशा रहना चाहिए. మధురమైన పిల్లలు, ఎవరైతే సర్వుల సద్గతి దాత జీవన్ముక్తి దాతయో వారు స్వయంగా మీ తండ్రి. మనం వారి సంతానం. మరి ఎంత నశ ఉండాలి కదా. మధురమైన పిల్లలు, సర్వుల సద్గతి దాత అయినటువంటి జీవన్ముక్తి దాత అయిన బాబా వారి సంతానం మీరు. మన యొక్క తండ్రి వారు కాబట్టి ఎంతో నశ ఉండాలి. ప్రశ్న, किन बच्चों की बुद्धि में बाबा की याद निरंतर नहीं ठहर सकती है. ఎలాంటి పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరం నిలవలేదు. బాబా స్మృతి ఉండదన్నమాట. ఎలాంటి పిల్లల బుద్ధి? उत्तर, जिन्हें पूरा पूरा निश्चय नहीं, उनकी बुद्धि में याद ठहर नहीं सकती. हमको कौन सिखला रही है, ये जानते तो याद किसको करेंगे. जो यदार्थ पहचान कर याद करते हैं उनको ही विकर्म विनाश होती है. बाप स्वयं ही आकर अपने और अपने घर की यदार्थ पहचान देती है. జవాబు, ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉండదో వారి బుద్ధిలో స్మృతి మాత్రం ఎలా నిలుస్తుంది చెప్పండి. మాకెవరు నేర్పిస్తున్నారు, ఎవరు చదివిస్తున్నారు, ఇది తెలుసుకోవాలి కదా ముందు. అప్పుడు స్మృతి కూడా చేస్తారు, ఆటోమేటిక్గా నిశ్చయం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి యథార్థంగా బాబాని గుర్తించి స్మృతి చేసే వారి యొక్క వికర్మలు మాత్రమే వినాశనం అవుతాయి. దీనికి ముందు కావాల్సింది నిశ్చయ బుద్ధి అంటున్నారు బాబా. ఎందుకంటే స్వయం బాబా వచ్చి మనల్ని ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ఈ యథార్థమైనటువంటి పరిచయం అయితే లభించింది కదా మీకు. ఓం శాంతి. अब ओम शांति का अर्थ तो सदैव बच्चों को याद होगा. हम आत्मा है, हमारा घर है निर्वाण धाम व मूल वतन. बाकी भक्ति मार्ग में मनुष्य जो भी पुरुषार्थ करते हैं उनको पता नहीं कहाँ जाना है. सुख किसमें है, दुख किसमें है, कुछ भी पता नहीं. ఇప్పుడు ఓం శాంతి అనే దాని యొక్క అర్థమైతే పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఓం శాంతి అనగానే మన ఇల్లైన నిర్వాణ ధామం గుర్తొస్తుంది. ఇంకా భక్తి మార్గంలో చూసినట్లయితే మనుషులు ఎంత పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, భగవంతుణ్ణి ఎలా పొందాలి, ఎందులో సుఖం ఉంది, ఎందులో దుఃఖం ఉంది, ఏమీ తెలిసేది కాదు. యజ్ఞ తప్ దాన్ పుణ్య తీర్థ ఆది కితనే ये है ना, सीढ़ी नीचे उतरते ही आते हैं. अभी तुमको ज्ञान मिला है तो भक्ति बंद हो जाती है ना. మీరు యజ్ఞ తపోదులు దాన పుణ్యాలు తీర్థయాత్రలు ఎన్ని చేస్తూ వచ్చారు, అయినా మెట్లు దిగుతూనే వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది కాబట్టి భక్తి కంప్లీట్ అయినట్టు. గంటే घड़िया आदि और वातावरण सब बंद है. नई दुनिया और पुरानी दुनिया में फर्क तो होना चाहिए ना. అంటే గంటలు మ్రోగించే వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ టెంపుల్స్ లో గంటలు ఎందుకు పెట్టుకుంటారు ఏంటి, ఇది కూడా బాబా పిల్లలైన మీకు తెలియచేశారు కదా. అంటే ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో
దాన్ని పారద్రోలే ఒక ఉద్దేశంతో ఆ గంటలు పెట్టుకునే వాతావరణం అన్నమాట. ఇక్కడ మీ మనస్సుని, మీ సంకల్పాలని చాలా పాజిటివ్ గా చేసుకున్నారు. ఇంకా అలాంటి ధ్వని యొక్క విషయాలు అవసరం లేదు అనేది మీరు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నారు కదా! కొత్త ప్రపంచానికి, పాత ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది అంటున్నారు బాబా. నయీ దునియా హై పావన్ దునియా. కొత్త ప్రపంచం అంటే పావన ప్రపంచం. తుమ్ బచ్చోं की बुद्धि में है सुखधाम. సుఖధాం కో స్వర్గ్, దుఃఖధాం కో నరక్ కహా జాతా హై. పిల్లలైన మీ బుద్ధిలో సుఖధామమే ఉంది. సుఖధామాన్ని స్వర్గము అని, దుఃఖధామాన్ని నరకము అని చెప్తారు. మనుష్ శాంతి చెహతే హే, పరంతు వహా కోయి భీ జా నహీ సక్తే. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ ఆ శాంతిధామంలోకి ఎవరూ వెళ్ళలేరు. బాప్ कहते हैं मैं जब तक यहाँ भारत में ना आऊं तब तक మేరే సివాయే తుమ్ బచ్చే జా నహీ సక్తే. బాబా చెప్తున్నారు, నేను ఎప్పటి వరకు అయితే రానో ఈ భారత్ లోకి, అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్తారు? బాబా వచ్చి తీసుకుని వెళ్తారనమాట తమ పిల్లల్ని. భారత్ మే హీ శివ జయంతి గాయే జాతీ హై. నిరాకార్ జరూర్ సాకార్ మే ఆయేగా నా. శరీర్ బిగర్ ఆత్మ కుచ్ కర్ నహీ సక్తే. అయితే భారతదేశంలోనే శివ జయంతి కూడా జరుపుతారు. మహిమ ఉంది, భగవంతుడు అవతరించిన భూమి అని. నిరాకారుడు తప్పకుండా సాకారుడుగా వస్తారు అంటారు. శరీరం లేకుండా ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? నిరాకార అంటే కేవలం ఆత్మ మాత్రమే కదా. शरीर बिगड़ तो आत्मा भटकती रहती है, दूसरे तन में भी प्रवेश कर लेती है. कोई अच्छी होती है, कोई चंचल होती है, एकदम तवाई बना देती है. आत्मा को शरीर जरूर चाहिए. वैसे ही परमपिता परमात्मा को भी शरीर ना हो तो भारत में क्या आकर करेंगे. ఆత్మ శరీరం లేకుండా ఏం చెయ్యలేదు, భ్రమిస్తూ ఉంటుందన్నమాట. అయితే కొన్ని ఆత్మలు చాలా మంచివి ఉంటాయి, కొన్ని చంచలంగా కూడా ఉండొచ్చు. ఎవరిలో అయినా ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట శరీరం లభించకపోతే. కాబట్టి అలానే పరంపిత పరమాత్మ కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తున్నారనమాట. భలే సర్వశక్తివంతుడు భగవంతుడు అంటే. వారు ఏదనుకుంటే అది చేసేయొచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ ఇది ప్రేరణ ద్వారా జరిగేదైతే కాదు. అందుకే స్వయం భగవంతుడు ఈ మానవ తనువుని ఆధారంగా తీసుకుని వచ్చి పిల్లల్ని పరివర్తన చేస్తున్నారు అన్నమాట. ఈ భారత్ లోకి వచ్చి ఏం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నారు కదా. ఎందుకంటే ఈ భారత భూమి అవినాశీ ఖండం. ఇదే కొత్త ప్రపంచంగా సతయుగంగా ఉండేది అన్నమాట. ఇంకా మిగిలిన ఖండాలు ఏవి ఉండేవే కాదు అసలు. అందుకే భారతదేశానికి ఇప్పటికీ కూడా చాలా గాయనం ఉంది, మహాన్ భూమి అని. దేవీ దేవత ధర్మం కూడా ఈ భారతదేశంలోనే ఉండేది అంటున్నారు బాబా. ఏ లోగ్ ఫిర్ ఆది సనాతన్ హిందూ ధర్మం కహ దేతీ హై. తర్వాత ఏమైందంటే ఆ ధర్మం పేరు మార్చేసుకున్నాము. ఆది సనాతన హిందూ ధర్మం అని పిలవడం మొదలు పెట్టేశారు. వాస్తవమే शुरू कोई हिंदू नहीं, देवी देवताएं थे. यूरोप में रहने वाले अपने को क्रिश्चियन कहते हैं. యూరోపియన్ ధర్మ తోడే హీ కహేంగే. వాస్తవానికి చెప్పాలంటే హిందువు అనేది ధర్మం ఉండేది కాదు, దేవీ దేవతలే ఉండేవారు. చూడండి, యూరోప్ వాళ్ళు క్రిస్టియన్స్ గా పిలువబడతారు కదా, అలాగని యూరోప్ ధర్మము అని అంటున్నారా ఏంటి? క్రిస్టియన్ ధర్మం అని అంటున్నారు కదా. ఏ హిందుస్థాన్ మే రహనే వాలే హిందూ ధర్మ కహ దేతీ హై. కానీ ఇక్కడ హిందుస్థాన్ లో ఉంటున్నారు కాబట్టి హిందువులని పిలుచుకుంటున్నారు. जो दैवी धर्म श्रेष्ठ थे वही 84 जन्मों में आते धर्म भ्रष्ट बन गए हैं. देवता धर्म के जो होंगे वो यहाँ आएंगे. ఎవరైతే దైవీ ధర్మస్సులుగా ఉండేవారో వారు 84 జన్మలు తీసుకుని చూడండి ధర్మ భ్రష్టులుగా అయిపోయారు. దేవతా ధర్మంలో ఉన్నప్పుడు వారి ధర్మం చాలా శ్రేష్టంగా ఉండేది. వారే ఇప్పుడు మెట్లు దిగుతూ దిగుతూ సాధారణ మనుషులుగా అయిపోయారు. అగర్ నిశ్చయ నహీ తో సమझो ఇస్ ధర్మకే నహీ. ఒకవేళ ఎంత చెప్పినా నిశ్చయం లేదు అంటే ఈ ధర్మానికి చెందిన వారు కాదు అని చెప్తున్నారనమాట బాబా.
బల్ యహా బయటే హోంగే తో భీ ఉన్కి సమజ్ మే నహీ ఆయేగా. భలే ఇక్కడ కూర్చుంటారంట, ఎదురుగా కూర్చున్న వారికి ఏం అర్థం కాదు అన్నమాట. వహ కోయి ప్రజా మే కమ్ పద్ పానే వాలా హోగా. లేదు అంటే అక్కడ ప్రజల్లో తక్కువపాటి పదవి పొందేవారిగా ఉంటారు. చహతే సబ్ సుఖ్ శాంతి హే ఓ తో హోతా హే సత్యుగ్ మే. సబ్ తో సుఖధామ్ మే జా నహీ సక్తే. అందరూ కోరుకుంటారు కదా సుఖం కావాలి, శాంతి కావాలి అని. కానీ ఎక్కడ లభిస్తాయి అవి? సతయుగంలో కదా. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, అలాంటి ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాము. సబ్ ధర్మ అప్నే అప్నే సమయ పర్ ఆతే హే, అనేక్ ధర్మ హే. జాడ్ వృద్ధి కో పాతా రేతా హే. ప్రతి ధర్మస్థులు తమ సమయం అనుసారంగా వస్తారు. ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఈ వృక్షం అనేది తప్పకుండా వృద్ధి అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. మూల్ తూర్ హే దేవీ దేవతా ధర్మ. అయితే చాలా ముఖ్యమైనటువంటి ఆ కాండం అయితే దేవీ దేవతా ధర్మం అంటున్నారు బాబా. స్వర్గమైతే హో నా సకే, ద్వాపర్ సే లేకర్ నయే ధర్మ నికల్తే హే. ఇస్కో వెరైటీ హ్యూమన్ ట్రీ కహా జాతా హే. స్వర్గంలో ఈ ప్రస్తావనే ఉండదు, ఎందుకంటే ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి. ద్వాపర యుగం నుండి ఈ ఇతర ధర్మాలు ప్రారంభం అవ్వడంతో లెక్కలేనన్ని ధర్మాలు వచ్చేస్తాయి కదా. అన్నిటిలోకెల్లా ముఖ్యమైనది మొదటిది ఏంటి అంటే దేవీ దేవతా ధర్మం అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరైటీ మానవ వృక్షము అని కూడా చెప్పొచ్చు. विराट रूप अलग है, ये वैरायटी धर्मों का झाड़ है, किस्म किस्म के मनुष्य है, तुम जानते हो कितने धर्म है. सतयुग आदि में एक ही धर्म था, नई दुनिया थी, बाहर वाले भी जानते हैं, భారత్ హి ప్రాచీన్ బహిస్తేత. అయితే విరాట రూపం యొక్క విషయం వేరు, ఇది వెరైటీ ధర్మాల యొక్క వృక్షం అంటున్నారు బాబా. ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూడండి, ఎన్ని ధర్మాలు ఉన్నాయో. సతయుగంలో అయితే ఒకే ధర్మం ఉంటుంది, దాన్ని కొత్త ప్రపంచము అని పిలుస్తారు. ఇవన్నీ బయట వాళ్ళకైతే తెలియదు అంటున్నారు బాబా ఇంత స్పష్టంగా. భారతదేశం చాలా ప్రాచీనమైనటువంటి బహిస్తేగా పరిస్థాన్గా ఉండేది అన్నమాట, స్వర్గంగా. చాలా సావుకారులుగా ఉండేవారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఉండేవారు. కాబట్టి భారతదేశానికి ఇప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా చాలా గౌరవిస్తూ ఉంటారు. అన్ని ధర్మాలను హక్కును చేర్చుకున్న దేశము అంటే భారతదేశము అని కూడా మహిమ చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలీదు ఒకగానొక సమయంలో ఒకే ధర్మం ఉండేది అని. कोई साहूकार गरीब बनता है तो उस पर तरस खाते हैं ना. ఎవరైనా ధనవంతులుగా ఉండి పేదవారు అయిపోతే వారి కోసం అందరూ జాలి పడతారు కదా, ఎలా బతికేరండి అని అంటూ ఉంటారు కదా. అలా భారతదేశం కూడా అలా ఉండేది, సుసంపన్నంగా ఉండేది. బిచారా భారత్ క్యా హో పడా హే అభి. మరి చూడండి ఇప్పుడు భారతదేశం ఎలా అయిపోయిందో. ఏ బి డ్రామా మే పార్ట్ హే, ఇది కూడా డ్రామాలో పాత్ర. कहते भी है सबसे जास्ती रहम दिल ఈశ్వర్ హీ హే और ఆతే भी భారత్ మే హే. అయితే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి అంటే అందరికంటే దయార్థ హృదయం కలవారు ఈశ్వరుడు బాబా. అందుకే భారత్ లోకే వస్తున్నారనమాట. ఎలాంటి పిల్లలు ఎలా అయిపోయారు, ఎలాంటి భారతదేశం ఎలా అయిపోయిందని అందరికంటే చాలా ఎక్కువ బాబాకి దయ కలిగింది అన్నమాట. गरीबों पर जरूर साहूकार ही रहम करेंगे ना, बाप है बेहद का साहूकार. అంటే పేదవారి పైన సాహుకారులకే కదా దయ కలుగుతుంది, మరి బాబా ఉన్నదే అనంతమైన సాహుకారుడు. ఎప్పుడు పేదవారిగా అవ్వనే అవ్వరన్నమాట బాబా, సాగరుడు కదా. ఊంచేతే ఊంచ్ బనానే వాలా హై, ఇంకా ఉన్నతోన్నతంగా తయారు చేసేవారు. తుమ్ కిస్కే బచ్చే బనే హో, ఓ బి నషా హోనా చాహియే. మీరు ఎవరి సంతానంగా అయ్యారు, అది కూడా నషా ఉండాలి. परमपिता परमात्मा शिव के हम संतान है, जिसको ही जीवन मुक्ति दाता सद्गति दाता कहती है. పరంపిత పరమాత్మ యొక్క ఆ శివుని సంతానం మనం, వారి జీవన్ముక్తి దాత సద్గతి దాత కూడా. జీవన్ముక్తి पहले पहले सतयुग में होती है, यहाँ तो है जीवन बंधन.
సతయుగంలో మొదట జీవన్ముక్తి ఉండేది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే జీవన బంధన. భక్తి మార్గ్ మే పుకార్తే హే బాబా బంధన్ సే చుడావో అభి తుమ్ పుకార్ నహీ సక్తే. భక్తి మార్గంలో పిలిచేవారు బాబాని మీరు, బాబా ఈ బంధన్ నుండి ముక్తుల్ని చేయండి అని. కానీ ఇప్పుడు పిలిచే అవసరం ఉందా? ఎందుకు లేదు? భగవంతుడు లభించేశారు కాబట్టి. तुम जानते हो बाप जो ज्ञान का सागर है वही వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ కా సార్ సమझा रही है. పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, జ్ఞాన సాగరుడు బాబా. వారే ఇప్పుడు ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం అర్థం చేయిస్తున్నారు. नॉलेजफुल भी है ना. ये तो खुद कहते हैं मैं भगवान नहीं हूँ. तुम्हें तो देह से न्यारा देही अभिमानी बनना है. सारी दुनिया को अपने शरीर को भी बोलना है. బాబా ఒక్కరే జ్ఞాన సాగరుడు. ఈ బ్రహ్మ బాబా కూడా ఏమంటారంటే నేను భగవంతుణ్ణి కాదు, నాలా మీరు కూడా ఈ దేహం నుండి అతీతం అవ్వాలి అని చెప్తున్నారనమాట. ఆత్మాభిమానిగా అయితే అవ్వాలి. ఈ ప్రపంచమంతా చూసినట్లయితే ఏమని భావిస్తున్నారు? బాడీ కాన్షియస్ లోనే ఉన్నారు, తమని తాము శరీరం అనే అనుకుంటున్నారు కదా. మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించి ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఈ పదం చాలా స్పష్టంగా గీతలో కూడా ఉంది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ భగవాన్ హే నహీ ఇస్కో कहते ही है బాప్ దాదా. అయితే బ్రహ్మ బాబా అయితే భగవంతుడు కాదు, కానీ శివ్ బాబా బ్రహ్మలోకి ప్రవేశిస్తారు కదా, వారిద్దరిని కలిపి బాప్ దాదా అని అంటాం. బాప్ హే ఓంచేతే ఓంచ్ ఏ పతిత్ పురాణ తన్ హే. బాబా ఉన్నతోన్నతమైన వారు, వారికి లభించినటువంటిది ఈ పతిత తనువు. మహిమా సిర్ఫ్ ఎక్కి హే ఉన్సే యోగ్ లగానా హే తబ్హీ పావన్ బనేంగే. మహిమంతా ఒక్కరిదే, మీరు వారితోనే యోగం చూడించాలి, అప్పుడే కదా పావనంగా అవుతారు. నహీ తో కభీ పావన్ బన్ నహీ సక్తే. ఒకవేళ యోగం జోడించకపోతే బాబాతో ఎప్పటికీ పావనంగా అవ్వరు. అప్పుడు లాస్ట్ లో చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. హిసాబ్ కితాబ్ అయితే ఉంటుంది కదా అంటున్నారు బాబా. ఆ లెక్క ఖాతాలన్నీ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భక్తి మార్గ్ మే హమ్ సో సోహం ఏ మంత్ర సునతే ఆయే హో హమ్ ఆత్మ సో పరంపిత పరమాత్మ. ఓ రాంగ్ హేనా, రాంగ్ మంత్ర. భక్తి మార్గంలో హంసో సోహం అంటే నేను ఆత్మను పరంపిత పరమాత్మను అని అనేసుకుంటూ వచ్చారు. వాస్తవానికి అది సరైన మంత్రమైతే కాదు అంటున్నారు బాబా. అంటే మనమే భగవంతులమైతే ఇంకేంటి, పురుషార్థం చేసే అవసరం ఏముంది, భక్తి చేసే అవసరం ఏముంది? మరి ఎందుకు ఇంత దుఃఖాన్ని పొందుతున్నాము? భగవంతుడు కూడా దుఃఖాన్ని అనుభవించారు అని రకరకాల కథలు కూడా తయారు చేసేసారు. కానీ వాస్తవానికి వీటన్నిటికీ కూడా అతీతమైన వారు భగవంతుడు అంటే. అయితే ఇప్పుడు మీరు క్లియర్ గా అర్థం చేసుకున్నారు కదా, వాస్తవానికి ఆత్మ పరమాత్మ కానే కాదు. పరమాత్మ వచ్చి ఆత్మల్ని ఉద్ధరిస్తున్నారు అన్నమాట, పావనంగా తయారు చేస్తున్నారు, సరైన మార్గాన్ని తెలియచేస్తున్నారు. अभी तुम बच्चों को वर्णों का भी रहस्य समझाया गया है. हम सो ब्राह्मण है, फिर हम सो देवता बनने के लिए पुरुषार्थ करते हैं. పిల్లలైన మీకు వర్ణాల యొక్క రహస్యం కూడా అర్థం చేయించడం జరిగింది. మనం బ్రాహ్మణులుగా ఉండేవారిని, మళ్ళీ మనమే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాం. ఇప్పుడు శూద్రులుగా అయిపోయిన కారణంగా పురుషార్థం చేస్తాం. ఈ పురుషార్థం చేస్తూ బ్రాహ్మణులుగా ఇక్కడ కూర్చున్నాం, బాబాతో యోగం జోడిస్తున్నాం, మళ్ళీ మనమే బ్రాహ్మణ్స్ దేవతలుగా అయ్యేది ఉంది అన్నమాట. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు, పిల్లలైన మీకు తప్ప. 84 జన్మల్లో ఎలా మెట్లు దిగుతూ వచ్చేసారో చూడండి. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మేము ఈ వర్ణాల యొక్క విషయాన్ని కూడా మా బుద్ధిలో ఉంచుకొని ఎవరికైనా అర్థం చేయించగలము అనేది తెలుసుకున్నారు. అయితే బాబా వచ్చి ఈ బ్రాహ్మణ ధర్మాన్ని అడాప్షన్ చేసుకున్నారనమాట బ్రహ్మ తనువు ద్వారా. ఆ బ్రాహ్మణుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. శివ్ బాబా
ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనల్ని దత్తత తీసుకున్నారు, ఉన్నతంగా తయారు చేస్తున్నారు. పిల్లలైన మీకు తెలుసు కదా, ఆత్మలైన మీరు వాస్తవానికి ఈశ్వర్య కులస్తులు. అందరూ ఈశ్వర్య కులస్తులు, ఈశ్వర్య సంతానం. నిరాకారి దునియా మే రహనే వాలే హే, ఆ నిరాకారి ప్రపంచంలో ఉండేవారు. फिर साकारी दुनिया में आती है, पाठ बजाने आना पड़ता है ना. మళ్ళీ సాకారి ప్రపంచంలోకి వచ్చేస్తాం, పాత్రలు అభినయించడానికి రావాల్సే ఉంటుంది కదా. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చామో రకరకాల కులాలు మతాలు పుట్టుకొచ్చేస్తాయి అన్నమాట. వాస్తవానికి మనం అందరం ఒకే కులస్థలమే. మళ్ళీ సతయుగంలో ఉన్నప్పుడు కూడా శరీరధారిగా ఉంటాము, అక్కడ ఒకే ధర్మం ఒకే కులం, ఇన్ని భేదభావాలు ఉండేవి కాదు. ద్వాపర యుగం నుండి భక్తి మార్గం నుండి ఎన్ని రకాలు పుట్టుకొచ్చేస్తాయి అంటున్నారు బాబా. वहां से आए, फिर हमने देवता कुल में 8 जन्म लिए, फिर हम क्षत्रिय कुल में वैश्य कुल में जाते हैं. बाप समझाते हैं, तुमने इतने जन्म दैवी कुल में लिए, फिर इतने जन्म क्षत्रिय कुल में लिए, 84 जन्मों का चक्र है, तुम्हारे बगैर ए ज्ञान और कोई को मिल ना सके. ఎన్ని జన్మలు మీరు దైవీ కులంలో జన్మించారు, ఎన్ని జన్మలు క్షత్రియ కులంలో, అలా 84 జన్మలు ఎలా కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇవన్నీ బాబా తెలియచేస్తున్నారు. బాబా తప్ప ఇంకెవరు చెప్పలేరు కదా. जो इस धर्म के होंगे वही यहाँ आएंगे. राजधानी स्थापन हो रही है ना, कोई राजा रानी कोई प्रजा बनेंगे. ఎవరైతే ఈ ధర్మస్థులో అంటే దేవతా ధర్మస్థులో వారే ఇక్కడికి వచ్చి కూర్చుంటారంట. రాజధాని అయితే స్థాపన అవుతుంది కదా, అయితే కొంతమంది తమ పురుషార్థాన్ని బట్టి రాజారాణిగా అవుతారు, కొంతమంది ప్రజలుగా కూడా అవుతారు. सूर्यवंशी लक्ष्मी नारायण दी फर्स्ट सेकेंड थर्ड ऐसा कहता है ना, वो 8 गद्दे चलते हैं, फिर क्षत्रिय धर्म में फर्स्ट सेकेंड थर्ड ऐसा चलता है. అయితే సూర్యవంశీ లక్ష్మీనారాయణలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా 8 మంది గద్దెలు ఎక్కుతారు అంటున్నారు బాబా. తర్వాత మళ్ళీ క్షత్రియ ధర్మం ప్రారంభం అవుతుంది. 8 జన్మలు కంప్లీట్ అవ్వడంతో క్షత్రియ ధర్మం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఉంటాయి అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు కదా బాబా. జ్ఞాన్ కా సాగర్ జబ్ ఆతే హే తో భక్తి కలాస్ హో జాతీ హే, రాత్ ఖతం హో దిన్ హోతా హే. జ్ఞాన సాగరుడు రావడంతో భక్తి పూర్తయిపోతుంది, అంటే ఆ భక్తికి ఫలితంగా జ్ఞానం లభించేస్తుంది అన్నమాట. రాత్రి పూర్తయి పగలు వచ్చినట్లు. वहां किसी भी प्रकार के धक्के नहीं होती, ఆరాం హే ఆరాం హే. ఎప్పుడైతే మీరు పగలలోకి సుఖధామంలోకి వెళ్ళిపోతారో ఏ రకమైనటువంటి దెబ్బలు తినే అవసరం ఉండదు, దేనికోసం పరుగులు తీసి పురుషార్థం చేసే అవసరం ఉండదు. మీరు చాలా ఆరాంగా విశ్రాంతి ప్రియులుగా ఉంటారంటున్నారు బాబా. కోయి హంగామా నహి, ఏ బీ డ్రామా బనా హువా హే, ఎలాంటి హంగామాలు ఉండవు. ఆ సంపాదన కోసం పరుగులు తీయడం ఈ విషయం కూడా అక్కడ ఉండదు. మరి ఇదంతా డ్రామా ఇలా తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. భక్తి కల్ట్ హీ బాప్ ఆతే హే, సబ్కో వాపస్ జరూర్ జానా హే, ఫిర్ నెంబర్ వార్ ఉతర్తే హే. ఈ భక్తి యొక్క సమయంలోనే బాబా వస్తారు, అందరినీ తిరిగి తీసుకుని వెళ్తారనమాట. మళ్ళీ నెంబర్ వారీగా కిందకి రావడం జరుగుతుంది. క్రైస్ట్ ఆయేంగే, फिर उनके धर्म वाले भी आते रहेंगे. अभी देखो कितने క్రిస్టియన్ హే. జసస్ క్రీస్తు వస్తారు కదా, అప్పుడు ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు వస్తారంట. అందుకే ఎంత మంది క్రిస్టియన్స్ ఉన్నారో చూడండి. క్రైస్తు हो गया क्रिश्चियन धर्म का बीज है ना. इस देवी देवता धर्म का बीज है परमपिता परमात्मा शिव. మరి ఆ క్రిస్టియన్స్ యొక్క ధర్మ బీజం ఎవరు వేశారంటే జసస్ క్రీస్తు కదా. వారు వచ్చారు, వారి వెనుక ఆ ధర్మానికి సంబంధించిన వారు వచ్చారు అంటే ఆ జసస్ క్రీస్తే వారికి ఆధారం, బీజం వేసినట్లు అన్నమాట. మరి దేవీ దేవత ధర్మానికి బీజం ఎవరు వేశారు? పరంపిత పరమాత్మ శివుడు. తుమ్హారా ధర్మ స్థాపన కర్తే హే పరంపిత పరమాత్మ. ఎందుకంటే మీ ధర్మాన్ని స్థాపన చేస్తుంది ఎవరు?
परमपिता परमात्मा। तुमको ब्राह्मण धर्म में किसने लाया? बाप ने अडॉप्ट किया, तो उनसे छोटा ब्राह्मण धर्म हुआ। అయితే బ్రాహ్మణ ధర్మంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? బాబా దత్తత తీసుకున్నారనమాట మనల్ని. ఈ చిన్న బ్రాహ్మణ ధర్మం ఈ సంగమ యుగంలో ప్రారంభమైంది. ब्राह्मणों की चोटी गाई जाती है, ये निशानी छोटी, फिर नीचे आवो तो శరీర్ బడతా జాతా హే. బాబా చెప్తున్నారనమాట, బ్రాహ్మణులకు పిలక అనేది చాలా గాయనం ఉంది అన్నమాట. ఎలా అయితే పిల్లలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవారు, ఆత్మస్వరూపంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు ఆత్మాభ్యాసం ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే చాలా ఉన్నతమైన స్థితి కలవారు అని. ఆ ఉన్నతమైన స్థితికి గుర్తుగానే పిలక చూపించారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే మళ్ళీ శరీరం పెరుగుతూ ఉంటుందో దేహ భ్రాంతి అనేది వచ్చేస్తుంది అనమాట. శరీరధారిగా అవ్వడంతో దేహ భ్రాంతి వచ్చేస్తుంది. చిన్నప్పుడు కూడా చూడండి, ఏ అంటారు కదా చిన్న పిల్లల్ని అభం శుభం తెలియని వారు అని. అంత బాడీ కాన్షియస్ ఉండదన్నమాట. అలా పెరుగుతున్న కొద్దీ అన్ని తెలుస్తాయి, బాడీ కాన్షియస్ కూడా వచ్చేస్తుంది. అలా మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు కంటే పరంధామంలో ఉన్నప్పుడు ఇంకా చాలా ఉన్నత అవస్థలో ఉండేవారు. సత్యుగంలో కూడా నేచురల్ గానే ఆ స్థితి అనేది ఉంటుంది అన్నమాట. सब बातें बाप ही बैठ समझाते हैं. ఈ విషయాలన్నీ బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. जो बाप कल्याणकारी है वही आकर भारत का कल्याण करते हैं. బాబా ఏదైతే కళ్యాణకారియో వారే వచ్చి ఈ భారతదేశం యొక్క కళ్యాణం చేస్తున్నారు. వాస్తవానికి భారతదేశాందే కాదు, మొత్తం ప్రపంచం అంతటి యొక్క ఈ విశ్వ కళ్యాణం చేస్తున్నారన్నమాట బాబా. సబ్సే అధిక్ కళ్యాణ్ తో తుమ్ బచ్చోం కా హీ కర్తే హే. అందరికంటే ఎక్కువ పిల్లలైన మీ కళ్యాణమే చేస్తున్నారు బాబా వచ్చి. తుమ్ క్యాసే క్యా బన్ జాతే హో. ఒకసారి ఆలోచించండి, మీరు ఎలాంటి వారు ఎలా అయిపోతున్నారు. तुम अमर लोक के मालिक बन जाते हो, अभी ही तुम काम पर विजय पाते हो, वहां अकेले मृत्यु होती नहीं. మీరు అమర లోకానికే మాలికలుగా అయిపోతున్నారు. ఇప్పుడు మీరు కామం పైన కూడా విజయం పొందుతున్నారు. అక్కడ అకాల మృత్యువంటూ ఉండదంట సతయుగంలో. అన్నిటిపైన విజయం పొందేస్తారు అంటున్నారు బాబా. మరణించారు అనే పదం అక్కడ వాడరంట సతయుగంలో. మాకి చోలాతో బదలేంగేనా, కానీ ఈ శరీరం అయితే మారుతూ ఉంటుంది, జన్మల్లోకైతే వెళ్తూ ఉంటాము. जैसे सर्प एक काल उतर कर दूसरे लेती है, ए भी तुम एक पुरानी काल छोड़ नई दुनिया में नई काल लेंगे. सतयुग को कहा जाता है गार्डन ऑफ फ्लावर्स. कभी कोई कुवचन वही नहीं चलता है, यहाँ तो है ही कुसंग, माया का संग है ना, इसीलिए इनका नाम ही है रौरव नर्क. బాబా చెప్తున్నారనమాట, సర్పం యొక్క ఉదాహరణ చూడండి. చాలా ఈజీగా ఒక కుబుసాన్ని విడిచి రెండవది తీసుకుంటుందంట. అలా పిల్లలైన మీరు కూడా అక్కడ ఒక శరీరాన్ని విడిచి రెండవది తీసుకుంటారంటున్నారు బాబా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, కానీ అకాలంగా మరణిస్తూ ఉంటారు. అక్కడ అకాలంగా మరణించేది ఉండదు. అంతా అయిపోయిన తర్వాత, ఏజ్ కంప్లీట్ అయిన తరువాత వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది అన్నమాట, ఎక్కడ జన్మ తీసుకోబోతున్నాము అని. అంత సుఖీగా రెండవ శరీరం తీసుకుంటారనమాట. అందుకే సతయుగాన్ని ఏమంటారు, చాలా మహిమ చేస్తూ ఉంటారు. భగవంతుడు స్థాపించినటువంటి పుష్పాల వనము అని చెప్తారు. ఇక్కడ ఎలాంటి చెడు వచనాలు అక్కడ నడవవు అంటున్నారు బాబా. ఇక్కడ చాలా కుసంగం, చెడు సాంగత్యం ఉన్న కారణంగా ఆ ప్రభావం పడిపోతూ ఉంటుంది, చెడు వచనాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. మాయా సాంగత్యం చాలా ఉంది అంటున్నారు బాబా. అందుకే దీన్ని రవరవ నరకము అని చెప్తారు. జగ పురాణి హోతీ హే తో మున్సిపాలిటీ వాలే
पहले से ही काली करा लेती है। बाप भी कहती है जब पुरानी दुनिया होती है तब हम आते हैं। చూడండి ఇక్కడ ఈ ప్రపంచంలో మనం నివసించేటటువంటి స్థానం చాలా పాతదైపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఖాళీ చేయించేస్తారంట. ఇంకొన్ని రోజుల్లో పడిపోబోతుంది ఇది, చాలా డేంజర్, మీరు మారిపోవాలి అని చెప్తుంది అన్నమాట. అలా బాబా వచ్చి ఈ పాత ప్రపంచాన్ని కూడా ఖాళీ చేయించేస్తున్నారు. ఇది ఇంకా వినాశనం కాబోతుంది, మీకోసం నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తానని చెప్తున్నారనమాట. ज्ञान से सदगति हो जाती है, राजयोग सिखाया जाता है। भक्ति में तो कुछ भी नहीं, हाँ जैसे दान पुण्य करते हैं तो अल्पकाल के लिए सुख मिलता है। राजाओं को भी सन्यासी लोग वैराग्य दिलाते हैं, ये तो काकविष्ट समान सुख है। अभी तुम बच्चों को बेहद का वैराग्य सिखाया जाता है। జ్ఞానం ద్వారా సద్గతి అనేది లభిస్తుంది అన్నమాట. రాజయోగం నేర్పించబడుతుంది కదా ఇక్కడ. భక్తి మార్గంలో ఈ విషయాలే ఉండవంటున్నారు బాబా. భలే దాన పుణ్యాలు చేస్తారు అల్పకాలిక సుఖం కోసం. చూడండి, చాలా మంది రాజా ఇళ్లలో జన్మ తీసుకుంటారు, వారు చేసినటువంటి దాన పుణ్యాల ప్రతిఫలం అన్నమాట. బాబా చెప్తున్నారనమాట, పెద్ద పెద్ద రాజులుగా ఉండే వారికి కూడా అప్పుడప్పుడు వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఆ సన్యాసులు వెళ్ళి వాళ్ళకి వైరాగ్యం కలిగిస్తారనమాట కొంతమందికి. ఎందుకంటే సన్యాసులు ఏమని భావిస్తారంటే ఇక్కడ దొరికే సుఖ సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో కాకిరెట్టతో సమానమైనవి అని భావిస్తారు. పిల్లలైన మీరైతే అనంతమైనటువంటి వైరాగ్యం పొందుతున్నారు కాబట్టి అనంతమైన సుఖ ప్రాప్తి పొందుతారు అంటున్నారు బాబా. సన్యాసులకి ఉన్నది అల్పకాలికమైనటువంటి వైరాగ్యం. ఇది పాత ప్రపంచం కదా, మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నారు, దాన్నే స్మృతి చేయాలి అంటున్నారు బాబా. అది కూడా శాంతిధామం నుండి వెళ్ళబోతున్నారు. దిల్వాడా మందిర్ మే ఉబహుం తుమ్హారా ఇస్ సమయ కా యాద్గార్ హే, నీచే తపస్య మే బైఠే హే, ऊपर में है స్వర్గ్. దిల్వాడా మందిరంలో కూడా సేమ్ ఇప్పటిదే ఈ సమయం యొక్క స్మృతి చిహ్నమే తయారు చేయబడి ఉంది. మీరు కింద కూర్చొని తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గం యొక్క దృశ్యాలు చూపించడం జరిగింది. నహీ తో స్వర్గ్ కహా దిఖాయేంగే, మనుష్య మరితే హే తో కహేంగే స్వర్గ పదారా. లేదంటే ఎక్కడ చూపించాలి చెప్పండి స్వర్గం? మనుషులు అనుకుంటారు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని. स्वर्ग को ऊपर में समझते हैं परंतु ऊपर में कुछ है नहीं. స్వర్గం ఎక్కడో పైన ఉంది అని భావిస్తున్నారు, కానీ పైన ఏమీ లేదు అంటున్నారు బాబా. భారత్ హీ స్వర్గ్ భారత్ హీ నరక బంతా హే. ఈ భారతదేశమే స్వర్గం, మళ్ళీ ఈ భారతదేశమే నరకంగా అయిపోతుంది. ఇప్పుడు స్వర్గమా నరకమా అంటే ఏమంటారు? ధనం ఉన్నవారికి స్వర్గం, పేదవారికి నరకమా? అలా అయితే కాదు కదా. ఈ మందిర్ పూరా యాద్గార్ హే కాబట్టి మీరు అర్థం చేయించవచ్చు అన్నమాట. స్వర్గం అనేది ఎక్కడో ఆకాశంలో లేదు. ఎప్పుడైతే మన స్థితి ఉన్నతంగా తయారవుతుందో, మనలో దైవీ గుణాలు నిండిపోతాయో, అప్పుడు అదే స్వర్గం. దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. అందుకే అంటారు భారతదేశమే స్వర్గం, భారతదేశమే నరకంగా ఉండేదని. ये मंदिर आदि सब बाद में बनते हैं, स्वर्ग में भक्ति होती नहीं, वहां तो सुख ही सुख है. ఈ మందిరాలు ఇవన్నీ భలే తర్వాత తయారు చేయబడ్డాయి, సత్యుగంలో ఉంటాయి ఏంటి ఇవన్నీ? అలా ఉండేది అనే దానికి ఉదాహరణగా ఇవి తర్వాత తయారయ్యాయి. స్వర్గంలో అసలు భక్తి అనేదే ఉండదు మందిరాలు తయారు చేయడానికి. वहां तो सुख ही सुख है, बाप आकर सब राज समझाते हैं. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది, బాబా వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. और सब आत्माओं के नाम बदलते हैं, शिव का नाम नहीं बदलता, उनका अपना शरीर ही नहीं, शरीर बिगड़ पढ़ाएंगे कैसे. చూడండి, ఇక్కడ అందరి పేర్లు మారుతూ ఉంటాయి. భలే ఆత్మ అంటే ఆత్మే, కానీ ఆత్మలు ఎప్పుడైతే శరీరం తీసుకుంటారో పేర్లైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రతి జన్మలో పేర్లు కూడా
మారిపోతూ ఉంటాయి. కానీ శివుని యొక్క పేరు ఎప్పటికీ మారదంట. ఎందుకంటే వారికి తమ దేహం అనేదే లేదు. శరీరం లేకుండా మరి ఎలా చదివిస్తారు? ప్రేరణ ద్వారా జరిగే విషయమైతే కాదు. ऐसा नहीं ऊपर से प्रेरणा करेंगे और पहुंच जाएंगे। इसमें प्रेरणा की कोई बात नहीं। जिन बच्चों को बाप की पूरी पहचान नहीं, पूरा निश्चय नहीं, उनकी बुद्धि में याद भी ठहरेगा नहीं। అంటే పైనుండి ప్రేరణ పంపిస్తే మనకి చేరిపోవడం ఇలా కూడా జరగదు కదా. ఏ పిల్లలకైతే ఈ విషయాల పైన పూర్తి పరిచయం లేదో, ఈ విషయాల కోసం పూర్తి నిశ్చయం లేదో, వారి బుద్ధిలో స్మృతి కూడా నిలవదు అంటున్నారు బాబా. అంటే బాబాను జ్ఞాపకం చేసుకోలేరన్నమాట, మర్చిపోతూ ఉంటారు. हमको कौन सिखला रही है और जानते नहीं तो याद किसको करेंगे? అసలు ఈ విషయాలన్నీ మాకు ఎవరు నేర్పిస్తున్నారు, ఎవరు చదివిస్తున్నారు? ఇది తెలుసుకోకపోతే మీరు ఎవరిని స్మృతి చేస్తారు? बाप की याद से ही तुम्हारे विकर्म विनाश होंगे ना. బాబా స్మృతితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయి కదా. जो जन्म जन्मांतर लिंग को ही याद करते हैं, समझते हैं ये परमात्मा है, उनका ये चिन्ह है और है నిరాకార్, సాకార్ नहीं. అంటే జన్మ జన్మాంతరాలు మనం లింగాన్ని స్మృతి చేస్తూ వచ్చాం కదా, ఆ లింగాన్నే పరమాత్మ అని భావిస్తూ వచ్చాం. ఇది ఒక చిహ్నం మాత్రమే అంటున్నారు బాబా, పూజ చేయడానికి మనం తయారు చేసుకున్నటువంటి రూపం. వాస్తవానికి వారు నిరాకారుడు, సాకారుడైతే కాదు. बाप कहते हैं मुझे भी प्रकृति का आधार लेना पड़ता है, नहीं तो तुमको सृष्टि चक्र का राज कैसे समझाऊं. నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ ప్రకృతితో తయారు చేయబడిన శరీరాన్ని ఆధారంగా తీసుకొని వచ్చి మీకు అర్థం చేయిస్తున్నాను, లేదంటే ఎలా అర్థం చేయిస్తాను? ఏ रूहानी नॉलेज, रूहों को ही ఏ నాలెడ్జ్ మిల్తీ హే. ఇంకా ఇది ఆత్మిక జ్ఞానం, ఆత్మలకి మాత్రమే ఈ జ్ఞానం లభిస్తుంది. ఏ నాలెడ్జ్ ఏక్ బాప్ హీ దే సక్తే హే, పునర్జన్మతో లేనా హీ హే. ఈ జ్ఞానం ఒక్క బాబా మాత్రమే ఇస్తారు. పునర్జన్మలైతే తీసుకోవాలి. సబ్ యాక్టర్స్ కో పార్ట్ మిలా హువా హే, ప్రతి ఒక్కరూ పాత్రలో అభినయిస్తూ ఉన్నారు, పునర్జన్మలైతే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పునర్జన్మలు తీసుకున్నటువంటి వారు, జనన మరణ చక్రంలోకి రాని వారు కేవలం ఒక్క బాబా మాత్రమే. निर्वाण में कोई भी जा नहीं सकते, मोक्ष को पा नहीं सकते. जो नंबर 1 विश्व के मालिक बनते हैं वही 84 जन्मों में आते हैं. నిర్వాణం అయిపోయామనే పదం వాడతారు కదా, అలా నిర్వాణం అయిపోవడం, మోక్షం పొందడం అనేది జరగదు అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా పాత్రలు అభినయించడానికి రావాల్సిందే అన్నమాట. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ చదువు చదువుకొని నెంబర్ 1 ఈ విశ్వానికి మాలికలుగా అయిపోతున్నారు. అలా ఉండేవారు మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఎలా అయిపోయారో చూడండి. చక్రం అయితే తిరుగుతూ ఉంటుంది కదా. మనుష్య సమస్తే హే మోక్ష మిల్తా హే, కితనే मत मतांतर है, वृद्धि को पाते ही रहती है, वापस कोई भी जाते नहीं. మనుషులు ఏమని భావిస్తారు అంటే మోక్షం లభిస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చే అవసరమే ఉండదు, అక్కడే ఉండిపోవచ్చు భగవంతుని వద్ద అని అనుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల మతాంతరాలో చూడండి. అంటే తిరిగి రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. 84 జన్మలు మరి ఎలా తీసుకుంటారు? అలాగని అందరూ 84 జన్మలు తీసుకుంటారు అని కాదు. ఒక జన్మ తీసుకునేవారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు వచ్చినట్లే కదా. ఒకసారైనా ఈ సృష్టిపైకి రావడం, జన్మలు తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది. ఇంకా ఏ మాత్రం జన్మల్లోకి రాకుండా శాంతిధామంలోనే, పరంధామంలో ఉండిపోయేదైతే ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ బాబా మనకి 84 జన్మల కహాని తెలియచేస్తున్నారు. ఈ కథ ఎంత అద్భుతంగా తెలియచేస్తున్నారో చూడండి.
तुम बच्चों को पढ़कर फिर पढ़ाना है ये रूहानी नॉलेज तुम्हारे सिवाय और कोई दे ना सके పిల్లలైన మరి మీరు ఈ చదువుకొని ఇతరుల చేత చదివించాలి మీరు తప్ప ఈ ఆత్మిక జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు ना शूद्र ना देवताएं दे नहीं सकते सतयुग में दुर्गति होती नहीं तो ज्ञाने ये ज्ञान कैसे मिले ये नॉलेज है ही सद्गति के लिए అంటే శూద్రులు కానీ దేవతలు కానీ జ్ఞానం ఇవ్వలేరంట మరి ఎవరిస్తారు బ్రాహ్మణులైన మీరు మాత్రమే అంటే సతయుగంలో దుర్గతే ఉండదు జ్ఞానం పొందడానికి అవసరం ఉండదు కదా అక్కడ మరి కలియుగంలో శూద్రులు ఉంటారు కాబట్టి వారికి అర్థం కానే కాదు అందుకే బాబా వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేసి జ్ఞానం ఇస్తున్నారు అన్నమాట ఇదంతా సద్గతి కోసమే सदगति दाता लिबरेटर गाइड एक ही है सिवाय याद की यात्रा के कोई भी पवित्र बन ना सके सदगति दाता लिबरेटर गाइड ఒక్కరే అన్నమాట మీరు వారిని స్మృతి చేస్తేనే లాభం ఉంది బాబాని స్మృతి చేయడం ద్వారా పవిత్రంగా కూడా అయిపోతాం సజాయం జరూర్ కానీ పడేగి పదవి భ్రష్ట్ హో జాయేగా పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు తినవలసి ఉంటుంది పదవి కూడా భ్రష్టం అయిపోతుంది सबका हिसाब किताब चुक्त तो होना ही है ना तुमको तुम्हारी ही बात समझाते हैं और धर्मों में जाने में क्या पड़ी है అందరి లెక్క ఖాతాలు క్లియర్ అవ్వాల్సిందే మీకు మీ విషయాలే అర్థం చేయించడం జరుగుతుంది ఇతర ధర్మాల వెంట మీరేం పడతారు చెప్పండి అంటున్నారు బాబా भारतवासियों को ही ये नॉलेज मिलती है बाप ही भारत में ही आकर 3 धर्म स्थापन करते हैं బాబా భారతవాసీలకు అర్థం చేయిస్తున్నారన్నమాట ఈ జ్ఞానాన్ని అందుకే భారత్లోకి వచ్చి 3 ధర్మాలను స్థాపన చేస్తున్నారు अभी तुमको शूद्र धर्म से निकाल कर ऊंच कुल में ले जाते हैं అందుకే శూద్ర కులం నుండి బయటకు తీసి ఉన్నతమైన కులంలోకి తీసుకొచ్చారు ఏంటి ఆ 3 ధర్మాలు బ్రాహ్మణ దేవత క్షత్రియ इसको ही रुद्र ज्ञान यज्ञ कहा जाता है అయితే ఇక్కడ శూద్రుల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు బాబా దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే రుద్ర జ్ఞాన యజ్ఞము అని रुद्र शिव बाबा ने यज्ञ रचा है इस बेहद के यज्ञ में सारी पुरानी दुनिया की आहुति पड़नी है అంటే బాబా వచ్చి యజ్ఞాన్ని రచించారు దీన్ని అనంతమైనటువంటి యజ్ఞము అంటారు ఇందులో మొత్తం ప్రపంచం అంతా ఆహుతి అయిపోతుంది స్వాహ అయిపోతుంది పాత ప్రపంచం కదా మరి యజ్ఞం సంపన్నం కావాలి అంటే ఆహుతి వేస్తూ ఉంటారు फिर नई दुनिया स्थापन हो जाएगी ఆ ఆహుతి అయిపోతే యజ్ఞం కంప్లీట్ అయితే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అన్నమాట పురాణి దునియా खत्म होनी ही है तुम ये नॉलेज लेनी ही तो नई दुनिया के लिए देवताओं की परछाई पुरानी दुनिया में नहीं पड़ती है పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ జ్ఞానం దేనికోసం కొత్త ప్రపంచం కోసం ఎందుకంటే దేవతల యొక్క నీడ కూడా ఈ పాత ప్రపంచం పైన పడదు వారు పాదాన్ని కూడా ఇక్కడ పెట్టరు అంటున్నారు బాబా అలాగని ఎక్కడో ఆకాశం నుండి వస్తారా స్వర్గం తయారైపోయాక మరి ఎక్కడి నుంచి వస్తారు तुम बच्चे जानते हो कल्प पहले जो आए होंगे वही आकर ए नॉलेज लेंगे देवता बनेंगे పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా కల్ప క్రితం ఎవరైతే వచ్చారో వాళ్ళే వస్తారు ఈ జ్ఞానం తీసుకుంటారు దేవతలుగా అవుతారన్నమాట అంటే వారి స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవడంతో దైవీ గుణాలతో నింపుకోవడంతో మానవులే దేవతలు అవుతారు నరుడు శ్రీ నారాయణుడు నారి శ్రీ లక్ష్మి అంటారు అలాగే ఇంకా ఏమంటారు మానవుడే మహనీయుడు మాధవుడు అని మహిమ చేస్తూ ఉంటారు కదా నెంబర్ పురుషార్థ అనుసార పడాయి పడేంగి నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా చదువుతారు మనుష్య यह ही शांति चाहते हैं अब आत्मा तो है ही शांति धाम की रहने वाली మనుషులు ఎక్కడే శాంతి కావాలని కోరుకుంటారు ఎలా వస్తుంది
వాస్తవానికి ఆత్మలైన మీరందరూ శాంతిధామంలో ఉండేవారు, శాంతిధామ నివాసులుగా ఉండేవారు. बाकी यहाँ शांति कैसे हो सकती? इस समय तो घर घर में అశాంతి है. మరి ఇక్కడ శాంతి కావాలి కావాలి అంటే ఎలా లభిస్తుంది? ప్రతి ఇంటింటిలో కూడా అశాంతియే నిండి ఉంది కదా. రావణ రాజ్య హేనా, ఎందుకంటే రావణ రాజ్యం కాబట్టి. सतयुग में बिल्कुल ही शांति का राज होता है. एक धर्म एक భాష होती है. సతయుగం ఉన్నప్పుడు పూర్తిగా శాంతియే ఉంటుంది అన్నమాట. పరంధామంలో కూడా శాంతి ఉంటుంది, సతయుగం ఉన్నప్పుడు కూడా శాంతి ఉంటుంది. ఎందుకంటే ఒకే ధర్మం, ఒకే భాష ఉంటుంది. ఇప్పుడు ధర్మాలు, భాషలు ఎన్ని ఒకే ఇంట్లో, తండ్రి ఒక ధర్మం అయితే తల్లి ఇంకొక ధర్మం, పిల్లలు ఇంకొక ధర్మం, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అన్నట్లు అనమాట. అచ్చా, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, इस पुरानी दुनिया से बेहद का वैरागी बन अपने देह को भी बोल शांति धाम और सुख धाम को याद करना है. निश्चय बुद्धि बन याद की यात्रा में रहना है. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన వైరాగ్యులుగా అయిపోవాలి. అంటే దీనిపైన ఏ మాత్రం మోహ మమకారాలు ఉండకూడదు అంటున్నారు. మీ దేహాన్ని కూడా మరచి శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ స్మృతి యాత్రలో ఉండాలి. दूसरा, हम सो हम के मंत्र को यथार्थ समझकर अब ब्राह्मण सो देवता बनने का पुरुषार्थ करना है. सभी को इसका यथार्थ अर्थ समझाना है. రెండో పాయింట్, హంసో సోహం, మనమే బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ మనమే దేవత, క్షత్రియ, వైశ్యులుగా అవుతాము. ఈ యథార్థ అర్థాన్ని అర్థం చేసుకుని బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థం చేయాలి. అలాగే అందరికీ దీని యథార్థ అర్థాన్ని అర్థం చేయించాలంటున్నారు బాబా. మనం తెలుసుకుంటే కదా ముందు ఇతరులకు అర్థం చేయించగలం, పురుషార్థం కూడా చేయగలం. బాబా వచ్చి ఇప్పుడు మనల్ని తమ వారిగా చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు, ఉన్నతమైన బ్రాహ్మణులుగా చేశారు. అయితే ఇప్పుడు దేవతలుగా అవ్వడానికి పురుషార్థం అయితే చెయ్యాలి అని మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకు కూడా అర్థం చేయించాలంటున్నారు బాబా. वरदान, अंतर्मुखता के अभ्यास द्वारा अलौकिक भाषा को समझने वाले सदा सफलता संपन्न भव. अंतर्मुखता के अभ्यास द्वारा अलौकिक भाषा को समझने वाले सदा सफलता संपन्न भव. అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకుని సదా సఫలతా సంపన్నులుగా తయారు కండి. అంతర్ముఖత యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక భాషను అర్థం చేసుకుని సదా సఫలతా సంపన్నంగా తయారు కండి. जितना जितना आप बच्चे अंतर्मुखी स्वीट साइलेंस स्वरूप में स्थित होते जाएंगे, उतना नयनों की भाषा, भावना की भाषा और संकल्प की भाषा को सहज समझते जाएंगे. ఎంతెంత పిల్లలైన మీరు అంతర్ముఖి అంటే స్వీట్ సైలెన్స్
స్థితిలో స్థితులవుతారో అంతా నయనాల యొక్క భాష, భావన యొక్క భాష, సంకల్పాల యొక్క భాషను సహజంగా అర్థం చేసుకోగలరు. ఏ 3 ప్రకార్ కి భాష రుహానీ యోగి జీవన్ కి భాష. ఈ 3 రకాల భాష ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. ఏంటి? నయనాల యొక్క భాష, భావన యొక్క భాష, సంకల్పాల యొక్క భాష. ఏ अलौकिक భాషాయే बहुत శక్తిశాలి है. ఈ అలౌకిక భాషలు చాలా శక్తిశాలి. समय प्रमाण इन तीनों भाषाओं द्वारा ही सहज సఫలత ప్రాప్త होगी. సమయ ప్రమాణంగా ఈ 3 భాషల ద్వారా సహజంగా సఫలత ప్రాప్తిస్తుంది. కొన్ని సార్లు మనం మాటలతో చెప్పలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో సంకల్పాల భాష, నయనాల యొక్క భాష ఇది చాలా యూజ్ అవుతుంది అంటున్నారు బాబా. ఇసిలియే आप रूहानी భాషా కే అభ్యాసి బనో. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మీక భాషల యొక్క అభ్యాసీలుగా అవ్వండి, ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. ఈ 3 భాషలు కూడా. स्लोगन आप इतने हल्के बन जाओ जो बाप आपको अपने पलकों पर बिठाकर साथ ले जाए. మీరు ఎంత తేలికగా అయిపోవాలి అంటే బాబా తమ నయనాల పైన కూర్చోబెట్టుకొని మనల్ని తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట. చూడండి మరి, నయనాల పైన కూర్చోగలగాలి అంటే అంత తేలిక అయిపోవాలి అంటున్నారు బాబా. ఎక్దమ్ హల్కా. బరువుగా ఉంటే నయనాల్లో కూర్చోలేం కదా. మన కంటి రెప్ప పైన చిన్న నలక పడితేనే అది ఉంచుకోలేము, కళ్ళు అలా అలా మెదుపుతూ ఉంటాము. అలాంటిది బాబా నయనాల పైన కూర్చోవాలి అంటే ఆ నలక కంటే కూడా ఇంకా తేలికగా సూక్ష్మంగా అయిపోవాలి. అంటే ఇక్కడ ఆత్మగా అవ్వడమే కాదు విషయం, ఆత్మకు పట్టి ఉన్నటువంటి త్రుప్పు ఎప్పుడైతే తొలగిపోతుందో ఆటోమేటిక్ గా తేలిక అయిపోతాము అన్నమాట. अव्यक्त इशारे वर्तमान समय विश्व कल्याण करने का सहज साधन अपने श्रेष्ठ संकल्प की एकाग्रता है. इससे ही सर्व आत्माओं की भटकती हुई बुद्धि को एकाग्र कर सकेंगे. वर्तमान సమయం ఈ విశ్వ కళ్యాణం కోసం ఉంది అన్నమాట. సహజమైనటువంటి సాధనం ఏంటంటే శ్రేష్ఠ సంకల్పాల యొక్క ఏకాగ్రత. దీని ద్వారా సర్వాత్మల యొక్క బుద్ధి ఏదైతే భ్రమిస్తుందో దాన్ని ఏకాగ్రతం చేయగలము. విశ్వకి సర్వాత్మాओं विशेष यही चिन्ह रखती है, भटकती हुई बुद्धि एकाग्र हो जाए और मन चंचल से ఏకాగ్ర हो जाए. విశ్వాత్మలందరి యొక్క విశేషమైన కోరిక ఇదే ఉంది. ఏదైతే బుద్ధి భ్రమిస్తుందో భ్రమించడం బంద్ అయిపోవాలి, మనస్సు చంచలం నుండి ఏకాగ్రతం అయిపోవాలి అని. इसके लिए एकाग्रता अर्थात सदा एक बाप दूसरा ना कोई, इस स्मृति से एक स्थिति में स्थित होने का विशेष అభ్యాస్ కరో. మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఏకాగ్రత అంటే ఒకే బాబా స్మృతి, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇందులో ముందు ఏకాగ్రచితులుగా అయిపోయినట్లయితే చాలా మంచి స్థితి తయారవుతుంది. ఈ అభ్యాసము అనేది ఎలా అయిపోతుంది అంటే ఇతరులను కూడా మనం ఏకాగ్రతం చెయ్యగలం, వారి బుద్ధి కూడా భ్రమించడం నుండి మనం బంద్ చేయగలము అన్నమాట. ముందు మనం ఆ అభ్యాసం చేయడం ద్వారా, ఆ స్థితిలో స్థితులవ్వడం ద్వారా మన మాటలతోనే కాదు మన సంకల్పాలతో కూడా వారు భ్రమించకుండా ఏకాంత చిత్తులుగా అయ్యేందుకు మనం సహయోగం అందించగలం.
जुलाई 16 दादी मनमोहिनी जी की विशेषताएं। లవ్ और లా का బ్యాలెన్స్, ప్రేమ మరియు చట్టం ఏదైతే ఉందో, లవ్ అండ్ లా అంటారు కదా, ఆ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఎలా కలిగి ఉండేవారు దీది. दीदी अलौकिक माँ के रूप में सबको स्नेह भी देती, हर प्रकार से यज्ञ वस्त्रों को खाने पीने पहनने रहने की सुविधा देते हैं. దీది అలౌకిక తల్లి యొక్క రూపంలో అందరికీ స్నేహం కూడా ఇచ్చేవారు. అలానే అన్ని రకాల, అంటే యజ్ఞంలో ఉండేటటువంటి పిల్లలకు తినేది, తాగేది, ధరించేది, ఉండేది సువిధ కూడా కల్పించేవారు, సౌకర్యాలు. उनके स्वस्थ ध्यान रखती है, लेकिन कभी कोई ईश्वरीय नियम एवं मर्यादाओं में अलबेला होता, आलस्य करता, तो किसी मर्यादा को तोड़ता तो उसे फौरन सजा देती या डायरेक्షన్ देती है. అంటే అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినప్పటికీ, అందరినీ గమనించి ఉన్నప్పటికీ కానీ, ఈ ఈశ్వర్య మర్యాదలు ఏవైతే ఉన్నాయో, అల్బేలాగా నిర్లక్ష్యులుగా ఉన్నా, ఇలాంటి ఇలాంటి అమర్యాద విషయాలు చూసినప్పుడు ఎలా ఉండేవారంటే వెంటనే వారికి అర్థం చేయించేవారు, శిక్షణ ఇచ్చేవారు అనమాట. లేక డైరెక్షన్ ఇచ్చేవారు, అలా కాదు ఇలా చేయాలి అని. योग और पढ़ाई यही हमारी ఆధ్యాత్మిక్ ఉన్నతి కా ఆధార్ హే. ఇంకా చెప్పేవారు ఏంటంటే యోగము మరియు చదువు, ఈ రెండే మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఆధారమైనటువంటివి అని స్పష్టంగా గట్టిగా చెప్పేవారంట. ఇస్మే కోయి భీ అల్బేలా నా బనే. దీది ఇస్ పర్ బహుత్ ధ్యాన్ కేంచ్వాతీ థీ. అంటే ఇందులో ఎవరు కూడా సోమరులుగా అవ్వకూడదు, నిర్లక్ష్యం వహించకూడదు అని దీది చాలా అందరికీ చెప్తూ ఉండేవారు అన్నమాట, గమనిక కలిగిస్తూ ఉండేవారు. ఇది లవ్ అండ్ లా యొక్క బ్యాలెన్స్. ఎంత ప్రేమ ఇవ్వాలో, ఏం సౌకర్యాలు కల్పించాలో అన్నీ కల్పిస్తూ కూడా ఆ వేటి కోసం మనం వచ్చాము, కాబట్టి దానికోసం అటెన్షన్ పెట్టాలి కదా, ఈశ్వర్య మర్యాదలైతే ఉల్లంఘన చేయకూడదు కదా అని పదే పదే పిల్లలకి చెప్తూ ఉండి నడిపించేవారు అనమాట, ఒక తల్లిలాగా. ఇంట్లో కూడా అంతే కదా, అమ్మ నాన్నలు ప్రేమ ఇస్తారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు, చదువు విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు. అలాగే దీది కూడా అన్నమాట. ఈరోజు బాబా విశేషంగా నా నయనాల్లో కూర్చునేలాగా మీరు తేలికైపోవాలి అని చెప్తున్నారు అనమాట. దీనికోసం జితనా హోసక్, ఎంత వీలైతే అంత బాబా స్మృతి. ఎందుకంటే బాబా స్మృతి ద్వారా ఆత్మ తేలికైపోతుంది, ఈజీగా ఎగిరిపోగలము అన్నమాట. సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. అలాంటి తండ్రి మన తండ్రి అయ్యారు, మనం వారి పిల్లలమి, మరెంత నష ఉండాలి మీకు. రోజంతా కూడా ఇది తలుచుకుంటూ ఆ సంతోషంలోనే ఉండాలి అంటున్నారు. విశ్వపిత, జగత్పిత మా వారయ్యారు, ఎలాంటి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఒకవేళ బాబా పైన నిశ్చయం లేకపోతే స్మృతి నిలవదంట, చెయ్యలేము అన్నమాట. గడే గడే మర్చిపోతాం. భలే మర్చిపోయిన ఆ క్షణానికి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇంకా పూర్తిగా మర్చిపోయాము అంటే దాని అర్థం ఏంటి? బాబాను సరిగ్గా గుర్తించలేదు మనం, బాబా పైన నిశ్చయం లేదు, అందుకే మర్చిపోతున్నాం. ఇలా మర్చిపోకూడదు, పదే పదే బాబాను స్మృతి చేస్తూ ఉండాలి. బాబా ఎవరు ఏంటి అనేది మీరు గుర్తించారు, తెలుసుకున్నారు కదా, కాబట్టి స్వయం మీకు మీరు బాబాని గుర్తు తెచ్చుకునేటటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటున్నారు బాబా. అప్పుడే కదా బాబాతో పాటు ఇంటికి వెళ్ళగలము. ఓం శాంతి.
ओम प्यारे शिव बाबा मेरे, हम तेरी संतान हैं, तेरे नूर से चमक रहे हैं दिल के हर अरमान। ओम है तेरा सिर पर मेरे, तुझसे ही पहचान है। बाबा तेरे द्वार पर मेरा तन मन धन कुर्बान है। सद्गति दाता प्यार दाता जीवन दाता है। उसकी रहमत से ही दिल में नशा रूहानी छाता है। हम शिव की संतान बने हैं, किस्मत अपनी ऊंची है। हम उसके हैं वो अपना है, बाकी दुनिया झूठी है। इसने जो तुम सद्गति एक साथी शब्द से इंसान जीवन सच्ची उसकी राह से ही निशान हम छाता है। तो शिव की सच्ची बाकी दुनिया झूठी है। हम छोड़ रहे हैं बाबा की पहचान, अपनी हर सपनी निशान पर से ही निशान हम छाता है। हम शिव की संतान हम पूरी चमक